ఎంఎల్ఆర్ఐటీ సంస్థల అధినేత మర్రి లక్ష్మణ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. చిన్నదామిరి చెరువు ఆక్రమించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు చేశారని నోటీసుల్లో తెలిపారు. 7 రోజుల్లో నిర్మాణాలు తొలగించాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు కాలేజ్ కూల్చకుండా స్టే ఇవ్వాలని మర్రి లక్ష్మణ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా 489, 485, 458, 484, 492, 489 సర్వే నెంబర్లలో బిల్డింగ్లు, షెడ్లు, వాహనాల పార్కింగ్తో పాటు కాలేజ్ రోడ్లు నిర్మించినట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారు. మరోవైపు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరిలోని 13 చెరువుల కబ్జాల వివరాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను ఇప్పటికే హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో రెవెన్యూ అధికారులు సర్వే సైతం నిర్వహించారు.